ఓటేద్దాం, రఘువీర్ రెడ్డిని గెలిపిద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు. హస్తం గుర్తుకు ఓటేద్దాం, రఘువీర్ రెడ్డిని గెలిపిద్దాం. కాంగ్రెస్ జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకు ఓటేద్దాం, రఘువీర్ రెడ్డిని గెలిపిద్దాం. హస్తం గుర్తుకు ఓటేద్దాం. రఘువీర్ రెడ్డిని గెలిపిద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కుందూరు రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, నేనావత్ బాలు నాయక్ గారి నాయకత్వం, హస్తం గుర్తుకే జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నల్లగొండ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, నల్లగొండ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, కుందూరు రఘువీర్ రెడ్డి గారి హస్తం గుర్తుకే, కుందూరు రఘువీర్ రెడ్డి గారి హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందరికీ గుడిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు బోయ సుధాకర్ రెడ్డి, మాది గుడిపల్లి గ్రామం. అయితే ఇక్కడ రఘువీర్ రెడ్డి గారిని మా నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా ఒక ఎంపిక చేయడం జరిగింది అధిష్టానం. తూచా తప్పకుండా వారి తండ్రి జానారెడ్డి గారు ఇంత మునుపు చేసినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే పనులు ఉన్నాయో, వాస్తవంగా జానారెడ్డి గారు తిరుగులేని నాయకుడు కాబట్టి అతని రుణం తీర్చుకునేటువంటి కాలం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మరి తండ్రి కొడుకును మేము ఒకే విధంగా చూసి మమ్మల్ని కూడా ఆ విధంగా చూస్తా అని వాళ్ళు మాటిచ్చారు. కాబట్టి అత్యధిక మెజార్టీతోటి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని హస్తం గుర్తుతోటి ఓటేసి మరి ఎండనక వాననక మా కార్యకర్తలు మరి వాస్తవంగా కూడా ఈ మండు టెండలో 12 తర్వాత కూడా మేము ఈ విధంగా ప్రచారం చేస్తున్నాం. అంటే అత్యధిక మెజార్టీతోటి హస్తం గుర్తుకు ఓటేయాలని వాడవాడ ఇల్లు తిరిగి మేము అన్ని విధాల మా కార్యకర్తలు బాగా కార్యోన్ముఖులై మరి వాస్తవంగా కూడా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చి మా దేవరకొండ ఎమ్మెల్యేకు కానుకగా మెజార్టీని కానుకగా ఇచ్చి మరి అలాగే జానారెడ్డి గారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి ఎంపీగా గెలిపించి మేము రాహుల్ గాంధీకి ఇస్తామని, బహుమతిగా ఇస్తామని మీకు ప్రమాణం చేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మరి మీడియా ముఖంగా కూడా మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మా కార్యకర్తలను కూడా మరి ఈ విధంగా చేస్తున్నటువంటి కార్యకర్తలు గుడిపల్లిలో ఉన్న కోటాను కోట్లో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని మేమందరం తరపున చేసుకుంటూ, పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మన గౌరవ శ్రీ బాలునాయక్ గారికి ఇక్కడ 30,000 పైసలకు మెజార్టీ ఇచ్చినాము. ఈసారి 50,000 పైసలకు మెజార్టీ ఇవ్వాలనేటువంటిది మా కార్యకర్తల దృఢ సంకల్పం. కాబట్టి మేము అదే విధంగా అదే ఊపులో అదే విధంగా ప్రచారం రెట్టింపు ఉత్సాహంతో మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి తప్పకుండా కూడా ఆ మెజార్టీ ఇస్తామనేటువంటిది కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఆ విధంగా కష్టం చేస్తున్నాం. కాబట్టి 50,000 పైసలకు మేము మెజార్టీ ఇస్తామని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. గుడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జనపాటి రామలింగం. ఇక్కడ మన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ అన్న గారిని టికెట్ ఇచ్చిన ప్రముఖంగా అందరం కష్టపడి పనిచేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని కార్యకర్తలకు పెద్దలకు అందరినీ కోరుకుంటూ ఇంటింటి ప్రచార భాగంలో ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. నా పేరు చిలుకూరి భద్రయ్య, నేను మాజీ ఎంపీటీసీని, గుడిపల్లి మండలం గ్రామం. అయితే నల్లగొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి గారిని 50,000 ఓట్ల మెజార్టీతోటి గెలిపిస్తామని మీడియా తరపున అందరి తరపున హామీ ఇస్తున్నాము. గతంలో చేసిన అభివృద్ధి పనులు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊరికి సీసీ రోడ్లు కానీ అన్ని రకాలుగా తార్ రోడ్లు కానీ వేసి కాలువలు దొంగించి ఎంతో అభివృద్ధికి పాటుపడిండు. వారి హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మీడియా తరపున ప్రకటిస్తున్నాం. నేను ఇటుకాల జగన్మోహన్ రెడ్డి, మాజీ వ్యవసాయ శాఖ పాలక మండలి సభ్యుడిని. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకున్నట్లయితే మరి మనకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి మరి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి
మరి గతంలో వారు చేసిన సేవలు నియోజకవర్గ పరిధిలో కానీ పక్క నియోజకవర్గంలో వారి తండ్రి గారైన జానారెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా మరి వారిని మనం అందరం కూడా ఆదరించి గతంలో తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు చేసిన మేలు, నిర్మించిన ప్రాజెక్టులు, మరి మన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి మనందరికి కూడా మరి ప్రత్యేకంగా చాలా సదుపాయాలు కల్పించి చాలా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా ఎక్కువ సార్లు పరిపాలన జరిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం ఆ పార్టీకి మరి ఈ రఘువీర్ రెడ్డి గారి రూపంలో ఎంపీ అభ్యర్థిగా ఇచ్చి ఢిల్లీకి పంపించినట్లయితే మరి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అయి మరి మనకు తెలంగాణకు మరిన్ని సేవలు అందించి మరి ఉత్తమ రాష్ట్రంగా అత్యుత్తమ స్థానంలో నిలబెడతారని ఆశిస్తూ మరి రేపు 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉదయం 7 గంటలకే అందరూ కూడా వచ్చి మరి మొట్టమొదట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరి 12 గంటల లోపలనే ఎక్కువ మనం ఉన్న ఓట్లన్నీ కూడా మన గ్రామంలో ఉన్న 2600 ఓట్లు మరి 3 బూతుల్లో మరి 80 నుంచి 90% పైచులకు పోలింగ్ అయ్యేటట్టు చూసి మరి వారికి అత్యధికంగా నియోజకవర్గ పరిధిలో 50 నుంచి 1,00,000 మెజార్టీ, మరి మొత్తం పార్లమెంటు పరిధిలో 5 లక్షల మెజార్టీ రావాలని మరి కోరుకుంటూ ఆ విధంగా పనిచేస్తున్నాం మేము. మరి రఘువీర్ రెడ్డి గారు కూడా వారు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి వారి కష్టానికి ఫలితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం మనం మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశయులకు మరి గుడిపల్లి గ్రామ పంచాయతీ తరఫున గుడిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున వేడుకుంటూ కోరుకుంటా ఉన్నాం. నా పేరు భూతం సైదులు, గుడిపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞులైనటువంటి కుందూరు జానారెడ్డి గారి తనయుడైనటువంటి రఘువీరారెడ్డి గారికి ఆ కాంగ్రెస్ అధిష్టానం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా దేవరకొండ స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు నేనవద్ బాలునాయక్ గారి ఆదేశాల మేరకు మేము మా గుడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, సీనియర్ నాయకులందరి అండదండలతోటి కార్యకర్తలందరం కూడా గత వారం రోజులుగా ఉదయం సాయంత్రం విశేషంగా ప్రతి ఇంటిని ఆవాసాలలో తిరుగుతూ కూలీలను, రైతులను, మా వ్యవసాయదారులను అందరిని కలుస్తూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి కుందూరు రఘువీరెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని వారిని ఇల్లు తిరుగుతూ వారిని ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. బాలునాయక్ సార్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రకారంగా కష్టపడుతున్నాం. ఖచ్చితంగా కుందూరు రఘువీరెడ్డి గారిని తక్కువ ఎంత లేదన్నా కూడా 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాం.